మందు మనం టాబ్లెట్ కొనాలి అంటే స్కాన్ చేస్తారు వాళ్ళు, ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే అది సెంట్రలైజ్డ్ డేటాబేస్కి వెళ్తుంది. సెంట్రలైజ్డ్ డేటాబేస్కి వెళ్ళిపోయి ఆ డ్రగ్ అసలు అప్రూవ్ డ్రగ్ కాదా, అవునా కాదా, బ్యాచ్ అప్రూవ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసి అన్ని ఎస్ అయినప్పుడు మాత్రమే రిసిప్ట్ ప్రింట్ అవుతుంది. లేకపోతే రిసిప్ట్ అసలు ప్రింట్ కాదు. రిసిప్ట్ ప్రింట్ లేకుండా అమెరికాలో ఎవరు కొనరు. ఇక్కడ పరిస్థితి ఉందా? వస్తుంది. ఇట్ టేక్స్ 5 years 10 years 5 years పట్టచ్చు. ఇవాళ మీరు కోర్సు నేర్చుకొని సర్వీస్ ఉద్యోగం చేస్తారా? ఆలోచించు. ఫార్మకో విజిలెన్స్. వాట్ విజిలెన్స్ ఈజ్ గోయింగ్ టు డూ? తప్పులు జరిగితే పట్టుకునే విజిలెన్స్. ఫార్మా కంపెనీలు తప్పులు చేస్తే పట్టుకోవాలి. ఆ సిస్టమ్ ఇండియాలో ఉందా? మరి ఇప్పుడు నేర్చుకుని మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? క్లినికల్ డేటా మేనేజ్మెంట్ వర్డ్ చాలా బాగుంటుంది. బజ్ వర్డ్ మేనేజ్మెంట్ మీ అందరికి కావాల్సిందే కదా, పనిచేయరు. మాకు మొన్న ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం మేము. ఆఫీస్ మేనేజర్ మీరు నమ్మరు 2000 రెజ్యూమేస్ వచ్చాయి. ప్రోగ్రామర్ జాబ్ రెజ్యూమేస్ 2, ట్రైనీస్ 0. ఆఫీస్ మేనేజర్ అంటే అర్థం ఏంటి? ఇలా కూర్చొని మేనేజ్ చేయాలి, మనం పని చేయక్కర్లేదని. ప్రోగ్రామర్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామింగ్ స్కిల్స్. ట్రైనీ ప్రోగ్రామర్ నేర్చుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. అది మా సిచ్యువేషన్ కాదు, ఇక్కడ పరిస్థితి అది. సో అలాంటి సిచ్యువేషన్ లో వేర్ వీఆర్. మిమ్మల్ని రేపు కార్పొరేట్లకు వెళ్ళినప్పుడు మీ ఫార్మసీ గురించో ఇంకోటి గురించి ఏం అడగరు. నా సమస్య ఇది చెప్పండి, గివ్ మీ ఏ సొల్యూషన్, దిస్ ఈజ్ మై ప్రాబ్లం. స్పాంటేనియస్లీ యూ నీడ్ టు గివ్ ఏ సొల్యూషన్. చాలా సందర్భాల్లో పేపర్ తీసుకొని పేపర్ ఇలా పెట్టుకొని చిన్న 4 ముక్కలు మాట్లాడడానికి కూడా పేపర్ తీసుకొని రాస్తారు. ఈ కాలేజీలో ప్రొఫెసర్స్, ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు, అనంతపూర్లో ఒక కాలేజీ ప్రిన్సిపాల్, రాజమండ్రిలో ఒక కాలేజీ ప్రిన్సిపాల్, విజయవాడ కాలేజీలో ఒక ప్రిన్సిపాల్, వీళ్ళంతా. అంటే అర్థం ఏంటి? దిస్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫార్మసీ కాలేజెస్. చూడండి పేరు మీకు తెలుసు ఎవరో, దాదాపు 5-6 కాలేజీ ప్రిన్సిపాల్స్ ఇక్కడ పనిచేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా పేపర్లు చూసేసి చదవలా, స్ట్రైట్ గా వచ్చి చెప్పేసి సక్సెస్ అయిపోయారు. అలా మీరు మాట్లాడగలరా? ఫస్ట్ క్వశ్చన్. డేటా మేనేజ్మెంట్ బజ్ వర్డ్. ఈ టేబుల్ తయారు చేయాలనుకోండి, నేను మా ఇంట్లో నేను పిలిచి అడుగుతాను, ఇంతకుముందు ఎక్కడ చేసామని అడుగుతాను. డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అడుగుతాను. నాకేం ఎక్స్పీరియన్స్ లేదు అంటే నో, ఐ డోంట్ వాంట్ టు గివ్ ద వర్క్ టు హిమ్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఎ స్మాల్ టేబుల్, ఐ నీడ్ ఎక్స్పీరియన్స్. టుమారో యు ఆర్ డీలింగ్ విత్ పేషెంట్ ప్రొఫైల్స్, patient information. Without experience, who is going to give the opportunity? No. చెప్పడానికి చాలా బాగుంటాయి. షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్ చేయాలంటే నేను చేయొచ్చు. ఓ అద్భుతంగా ఉన్నారు మీరు, అదే ఇదే కథ చెప్పచ్చు, వెళ్ళిపోతుంది. నో, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో దానికి నేర్చుకోండి, నేను కాదంటలేదు, నేర్చుకోండి. ఇక్కడ ఉద్యోగాలు దొరికేది ఏంటి? క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్ లో ఉద్యోగాలు ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్ ఆ ఏరియాలో కూడా మీరు అనొచ్చు ఎక్స్పీరియన్స్ అని. కరెక్ట్. దానిలో FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, దే హ్యావ్ ఎ రూల్, ఎవ్రీ ప్రోగ్రామ్ మస్ట్ రిటన్ బై 2 people. ప్రతి ప్రోగ్రామ్ ని 2 రాయాలి. ఒక జూనియర్ ప్రోగ్రామర్, ఒక సీనియర్ ప్రోగ్రామర్ రాయాలి. సీనియర్ ప్రోగ్రామర్ లైక్ మీ, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ ఐ గాట్ దీస్ రిజల్ట్స్. జూనియర్ ప్రోగ్రామర్స్ లైక్ you are going to write a program. I want to compare those 2 results, then only it goes to next level. That is the reason you people are getting opportunities in that area, provided you must have 5 skills. You must have 5 skills. What are the skills? First one is pharmaceutical knowledge. Second is medical terminology. Third is regulatory information, biostatistics, statistical programming. These 5 skills is required. Of course, communication is also very important. నేను మీ మార్క్స్ అడగట్లేదు, మీ GPA ఎంతో నాకు అక్కర్లేదు. నేనేం చేస్తాను? వెరీ సింపుల్, మీ అందరికీ తెలుసు, A + B² = ఎంత? A² + B² + తెలుసు కదా ఇది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే 101² ఎంత? 101 మీరు ఏం చేయాలి? 100 + 1² అని రాయాలి. 100 square 10,000, 10,000 plus 1² is 1 plus 2AB, 2 into 100 into 1 is 200. That is
10,201 is the answer. How much time it will take it? Less than 10 seconds. Indian education ఎట్లా ఉన్నది అంటే ఒక ఏనుగు, ఒక మొసలి, ఒక కుందేలు, ఇంకొక యానిమల్, ఈ 4 యానిమల్స్ కి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇది ఆ చెట్టు ఎక్కండి అని మీ టెస్ట్ అని పెట్టామనుకోండి, మొసలి ఎప్పటికీ ఎక్కలేదు, ఏనుగు ఎక్కలేదు, మాక్సిమం ర్యాబిట్ ఎక్కగలుగుతుందేమో, సంథింగ్ లైక్ దట్. అంటే అర్థం ఏంటి? ఐఆమ్ ఇన్ఎఫిషియంట్ అని చెప్పేసి మొసలి జీవితాంతం బాధపడుతుంది, నేను చెట్టు ఎక్కలేకపోయాను కదా అని. ఇండియన్ ఎడ్యుకేషన్ లో ఉన్న డిసడ్వాంటేజ్ అది. ప్రతి ఒక్కరికి ఒక కామన్ టెస్ట్ పెట్టేస్తారు. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ ఉందనుకోండి, మీరంతా బ్యాంక్ ఎగ్జామ్ రాయాలనుకుంటారు, మీ స్కిల్స్ వేరు, బీటెక్ వాళ్ళ స్కిల్స్ వేరు, ఇంకోళ్ళ స్కిల్స్ వేరు, వీళ్ళందరికీ ఒకే ఎగ్జామ్ పెడితే కనీసం కొంచెం ఇప్పటికన్నా రియలైజ్ అవ్వండి. ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వలేదు అనుకోండి. నాకు నిన్న ఫస్ట్ ఇయర్ బీటెక్ వాళ్ళకు ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంది. నేను మామూలుగా కాలేజీకి వెళ్ళాను. కాలేజీ ఎంతమంది స్టూడెంట్స్? 2,000 మంది. ఆ ప్రిన్సిపాల్ సార్ మీరు మాట్లాడాలి అంటే, ఫార్మసీ వాళ్ళకంటే నేను మాట్లాడచ్చు, కానీ 2,000 మంది బీటెక్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్, ఐటీ, డిఎస్ అందరూ. నేను ఒకటే చెప్పాను, నేను మా ఇంట్లో నుంచి బయలుదేరి మీ కాలేజీ రావడానికి 20 minutes టైం పడుతుంది. ఇన్ ద 20 minutes ఆఫ్ మై జర్నీ ఐ హ్యావ్ ఏ గోల్ అండ్ డెస్టినేషన్. యు ఆర్ ఇన్ దిస్ క్యాంపస్ ఫర్ 4 years. 4 years డిసైడ్ యువర్ గోల్ అండ్ డెస్టినేషన్. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. అమెరికా వెళ్ళాలనుకుంటే బ్యాక్లాగ్స్ రాయొద్దు. కార్పొరేట్లకు వెళ్ళాలంటే స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకు అంతా అయిపోయింది. ఇప్పటిదాకా మీరు ఏం చేశారో మీకు తెలుసు. దాదాపు 2 గంటల పాటు వాళ్ళకి ఏం చేశాము? విజన్ చెప్పాను. దిస్ ఈజ్ ద విజన్. నేను మీ సర్టిఫికేట్ గురించి అడగట్లేదు, మీ జీపీఏ గురించి అడగట్లేదు, మీ మార్క్స్ గురించి అడగట్లేదు. నేను మీకు ఉద్యోగం రావడానికి ఒక్క స్కిల్. పీపుల్ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, క్రోర్స్ ఆఫ్ మనీ ఫర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద లైవ్లీహుడ్. నేను హిందూ కాలేజీ చదివాను. అక్కడ మాకు టీచ్ చేశారు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్స్. యూ వోంట్ బిలీవ్ దట్. నా లెక్కలో హీరోలు ఎవరన్నా ఉన్నారంటే మాకు టీచ్ చేసిన ప్రొఫెసర్స్. మీకు హీరోలు ఎవరో మీకు తెలుసు, నేను మీకు చెప్పక్కర్లేదు. థింక్ అబౌట్ దట్ డైరెక్షన్, థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. అని ఉద్యోగం రాకపోతే ఏమిటి అనే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మిడిల్ క్లాస్, ఐ నో దట్. టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ నేర్చుకోవాలనుకున్నారనుకోండి, మేము చాలా డబ్బులు తీసుకుంటాం, మేము తీసుకునే డబ్బుల నుంచి మీరు ఆలోచించలేరు. కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే మీ సార్ని అడగచ్చు, మీ ప్రిన్సిపాల్ని అడగచ్చు, సిద్ధంగా గారిని అడగచ్చు. సార్ మేము 50 మంది వెంకట గారి దగ్గర నేర్చుకుందాం అనుకున్నారు అనుకోండి, నాకు మీ కాలేజీకి ఒక అగ్రిమెంట్ ఉంది, ఆల్రెడీ స్కిల్స్ డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ ఒకటి ఉంది. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం మనం వర్క్ చేయొచ్చు. కానీ మీ నుంచి అసలు ప్రొయాక్టివ్నెస్ ఉందా? వచ్చిన ప్రతిసారి నేను మీ కాలేజీ మీ స్టూడెంట్స్తో మాట్లాడుతుంటాం, మీ కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడుతుంటాము. ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, పేషెంట్ డెడ్.